హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగాలేనండి. ఎందుకంటే నాకు ఒక సక్సెస్ అనేది లేదండి నా జీవితంలోని ఎప్పుడు కూడాను. పెళ్ళికి ముందు అయితే బాగానే ఉండేదాన్ని. ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి అన్నీ కష్టాలే. అన్నీ అయిపోయి పోన్నాం అనుకున్నప్పటికీ కొంచెం బాధ్యతలు పెరిగి సమస్యలు పెరిగి ఏం చేద్దాం అనేసరికి ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. అది చాలకపోయేసరికి ఏడ్ చేద్దాం అనేసరికి మా మామయ్య కూతురు యూట్యూబ్ పెట్టమందండి. 2-3 ఇయర్స్ అయినా నేను సక్సెస్ అవ్వట్లేదండి. అది ఏంటనేది నాకు తెలియట్లేదు. నేను ఎందుకు అవ్వట్లేదు, నేను ఏం చేసిన తప్పేటి, ఏ విధంగా చేసినా అవ్వట్లేదు. కంటెంట్ ఏ విధంగా పెట్టినా నాకు వ్యూస్ రావట్లేదు. వంటలు ఆడుతున్నాను, ప్యూజులు ఆడుతున్నాను, లేకపోతే లాగ్స్ ఆడుతున్నాను, ఇందులోనే సక్సెస్ అవ్వట్లేదండి. ఆ బాధ అనేది ఉంటుందండి. ఎంత కష్టపడుతున్నా నాకు ఆరోగ్యరీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎన్ని అంటే అని మరి ఒళ్ళంతా ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి నాకు. అయినా సరే నేను ఏదో కష్టపడి ఇష్టంగా చేస్తుంటానండి. నాకు అది సక్సెస్ అవ్వని ఇష్టంగా పెడుతుంటాను. అది చూసి ఆనందపడిపోతుంటాను అనమాట. ఇంత బాగా చేసుకుంటున్నాను అని. అదొక బాధ అండి నా మనసులోని. ఆవేదన అనేది ఒకటి ఉన్నదండి, జాలి అనేది ఒకటి ఉంది నా మనసులోని బాధ. అవన్నీ మీతో చెప్పుకుందామని వీడియో తీశాను. ఈ బాధ ఏముంచి ఈ సక్సెస్ అవ్వలేదనే బాధ, నేను ఏంటి సంపాదించలేకపోతున్నాను, మా ఆయన గారికి ఏ విధంగా సాయపడలేకపోతున్నానని ఒక బాధ అనేది ఉన్నదని. ఇంకా ఆవేదన ఏంటంటే అమ్మఒడి కూడా నాకు రావట్లేదండి. అమ్మఒడి ఒక 2 సార్లు వచ్చింది. మా బాబు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2 సార్లు వచ్చింది. ఎందుకంటే కరెంట్ బిల్లు ఎక్కువ కాల్చేస్తున్నానట. ఎవరికి లేవండి ఈ రోజుల్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, మిక్సీ, గ్రైండర్ ఉండవా? అందరికీ ఉంటాయి. ఏదో తప్పించేస్తారు. నా బ్యాడ్ లక్. ఆ విధంగా కూడా నాకు ఆ డబ్బు సాయం రావట్లేదండి. అందుకే నా ఆవేదన అంతే. ఏదో ఆ సాకు చెప్పి తప్పించేస్తున్నారు. మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, అలాగా అని. నెక్స్ట్ జాలి ఏంటంటే ఒక మనిషిని పట్టుకొని టార్గెట్ చేసి నువ్వు తప్పు చేసావు అంటారండి. మీరు ఎప్పుడు తప్పు చేయలేదా? ఈ సెలవులు రాకముందు ఉద్యోగాలు ఇప్పిస్తారని ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకునేవారు తెలుసండి. కొందరు నాకు తెలుసండి. మా అమ్మగారు మా మావయ్యకి అలాగే ఇచ్చారు. అలా ఇచ్చి మోసపోయారు కూడాను. అలా లీడు వాడు వీడు ఆ ఫోన్లు లేవు. మనిషి వెళ్ళి కలుసుకొని వచ్చేవారు. అలా ఎంతకాలం తిరుగుతారని అలా వదిలేసేవారు అంతే తప్ప ఇలాగా రోడ్డు ఎక్కించేసి బజార్ ఎక్కించేసేవారు కాదండి. మీకు ఎవరేటి చెప్తే చేసేస్తారేటండి. నాకు చెప్పారు, నేను చేసేసానేటండి. ఇంట్లోని కూర్చొని చేసుకోవచ్చు ఉద్యోగాలు, లేకపోతే ఇల్లు బిజినెస్ పెట్టుకోండి, ఆ బిజినెస్ పెట్టుకోండి అని చెప్తుంటారండి వాళ్ళు. మనం ఎందుకు తీసుకోవాలి, మనం ఎందుకు చెయ్యాలి? వాళ్ళు ఏమైనా తీసుకోపోతే నీకు పీక మీద కత్తెట్టారా? నీకు ఇదైపోయి నీకు ఇది చేసుకొని వాళ్ళని అనడం చాలా తప్పండి. వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు బట్టల షాప్ కూడా ఉంటుంది, మంచిది అంటారు. ఇంటికి వచ్చాక రంగులిసిపోయి చిదిగిపోద్ది. ఆడితో తగువాడతాం ఏంటండి? పళ్ళు అమ్ముకుందే మంచి పళ్ళు అమ్మ అంటది, లోపల కుళ్ళిపోయి ఉంటుంది. అది తగువాడతాం ఏంటండి? మోసం చేసింది నన్ను అని దానికి మీడియా పెట్టి చేస్తామా? అదంతా ఒక ఇదండి. ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది, చెత్త అయిపోయింది. అదొకటి నాకు పాపం చాలా బాధ అనిపించింది. ఎప్పటి నుంచో చెప్పుకుందాం అనుకుంటున్నాను, ఇలా కుదిరిందన్నమాట. నా బాధ, నా ఆవేదన, నా జాలి ఇలాగా బాబా ముందు అలా చెప్పుకున్నాను అనమాట. వాయిస్ సౌండ్ వచ్చేస్తుందని మళ్ళీ ఇలా చెప్పుకున్నాను అనమాట, వాయిస్ ఇచ్చాను. అదండి. ప్లీజ్ అండి, నేను సక్సెస్ అవ్వాలని నా కోరిక అండి. సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు నేను ఏవైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.